హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఈ ప్రీవియస్ వీడియోలో అయితే పహల్గామ్లో అయితే చూడవలసిన ప్లేసెస్ ఏంటి అనేది అయితే చూసాం. డే 4లో భాగంగా డే 5 అంటే మేము బయలుదేరిన 5th డే రోజు అయితే మనకి ఈ పహల్గామ్ నుండి అయితే అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. మనకు ఈ యాత్ర 3 రోజుల వరకు అయితే మనం బాల్టాల్కి అయితే రీచ్ అవుతాం. మనం ఈ వీడియోలో అయితే పహల్గామ్ నుండి శేష్నాగ్ లేక్ వరకు అయితే డే 1లో భాగంగా అయితే ఈ వీడియో ఉంటుంది. అమర్నాథ్ యాత్ర అనేది మనకి పహల్గామ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. పరమశివుడు పార్వతీదేవికి అమర రహస్యం చెప్పేందుకు బయలుదేరినప్పుడు పహల్గామ్లో అయితే ఫస్ట్ నందిని అయితే వదిలి ముందుకు అయితే బయలుదేరడం జరిగింది. ఈ పహల్గామ్ నుండి నెక్స్ట్ వచ్చేసి మనకు చందన్వారి, ఈ చందన్వారి వరకు అయితే మనకు వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ చందన్వారిలో అయితే చంద్రుణ్ణి వదిలి ముందుకు సాగడం జరుగుతుంది. తర్వాత పిషుటాప్, జోజిబాల్, తర్వాత ఈ శేష్నాగ్ లేక్, ఈ మెడలో ఉన్న శేష్నాగ్ని అయితే ఇక్కడ వదిలి ముందుకు సాగడం జరుగుతుంది. మార్నింగ్ బేస్ క్యాంప్ నుండి అయితే 3 గంటలకు లేచి 4:30కు అయితే స్టార్ట్ అయ్యాం అందరం. మార్నింగ్ బయలుదేరే ముందు చాయ్ తాగి బయలుదేరుతున్నాం వేడివేడిగా. ఈ పహల్గామ్ నుండి అయితే చందన్వారికి వెళ్ళడానికి అయితే ఈచ్ మెంబర్కి అయితే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనకి ఇలా వెళ్ళే దారిలోనే మనకి అయితే బీటాప్ వ్యాలీ అయితే వ్యూస్ అయితే కనిపిస్తాయి. పైనుండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ. మనకి పహల్గామ్లో వచ్చేసి ఉండే హైట్ అయితే 7,200 ఫీట్లు ఉంటుంది. ఈ పహల్గామ్ నుండి మనకు చందన్వారికి అయితే వెళ్ళే దారిలో అయితే మొత్తం ఘాట్ సెక్షనే ఉంటుంది. ఇక్కడ చందన్వారికి మనం వెళ్ళేసరికి హైట్ అయితే 9,500 ఫీట్లు ఉంటుంది. సో అంటే మనం అంత హైట్ అయితే వెహికల్లోనే ఎక్కుతాం స్టార్టింగ్లో. సో ఈ ఘాట్ సెక్షన్లో అయితే ప్రైవేట్ వెహికల్స్కి కానీ బస్సెస్కి కానీ అలో అయితే ఉండదు. ఈ లోకల్ పీపుల్ వెహికల్స్ని మాత్రమే వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన కొన్ని వెహికల్స్ మాత్రమే అలో చేయడం అయితే జరుగుతుంది. మన ఓన్ వెహికల్స్ ఉన్నా కానీ వాటిని అయితే అలో అయితే ఇక్కడ చేయరు, ఎందుకంటే ఫుల్గా ఘాట్ సెక్షనే ఉంటుంది. నార్మల్గా మా ఆవిడకైతే కార్ జర్నీ కానివ్వండి, ఈ ఘాట్ సెక్షన్ జర్నీ అయితే అసలు పడనే పడదు. నార్మల్గా మేము అంటే హైదరాబాద్ నుండి ఇంటికి వెళ్ళినా ఒక 2-3 టైమ్స్ అయితే వామిటింగ్ చేసుకునేది. కానీ ఇంత పెద్ద జర్నీలో జమ్మూ నుండి పహల్గామ్కి వచ్చిన, ఈ పహల్గామ్ నుండి ఇంత పెద్ద ఘాట్ సెక్షన్ చందన్వారికి వచ్చేటప్పటికి కూడా ఒక్కసారి కూడా వామిటింగ్ సెన్సేషన్ కూడా లేదు.
అమర్నాథ్ యాత్రకి బయలుదేరాలనుకునే వాళ్ళు అయితే దాదాపుగా మనకు ఓపెనింగ్ డేనే దర్శనానికి అయితే బుక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే స్నో చూడాలి అని అనుకునే వాళ్ళు మాత్రం స్టార్టింగ్ డేస్లోనే బుక్ చేసుకోవడం వల్ల మనకు కనిపిస్తుంది. చందన్ వారీకి అయితే చేరుకున్నాం 6 గంటలకి. ఇక్కడైతే మళ్ళీ చెకింగ్ చేసి అయితే ఇక్కడ నుండి అయితే యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే ఒక కర్ర అయితే తీసుకొని అయితే బయలుదేరాలి. జై యాత్రికుల కోసం ఫ్రీ లంగర్స్ ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చేటప్పుడు అయితే టెంట్లు వేసుకునేటప్పుడు ఫుల్గా స్నో ఉండేదట. ఆ స్నో అంతా తీసేసి టెంట్లు అయితే వేయడం జరిగిందంట. అంటే ఒక 1 వీక్ to 10 డేస్లోనే మనకి దాదాపు స్నో మొత్తం అయితే కరిగిపోయింది. ఇలా చందన్ వారీకి అయితే చేరుకున్న తర్వాత ఇలా లైన్లో అయితే మళ్ళీ వెరిఫికేషన్ ఒకసారి చేసిన తర్వాత ఇక్కడి నుండి అయితే మనకి అయితే యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రోజులో భాగంగా ఇక్కడ నుండి శేష్నాగ్ లేక్ వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చెకింగ్ అయిపోయి తిని బయలుదేరడానికి అయితే మనకి 1 అవర్ టైం పట్టింది. అంటే 7 o'clock అయితే బయలుదేరాం. ఇక్కడ నుండి అయితే మనకి గోడా సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. పహల్గామ్ వరకు అయితే మనం పహల్గామ్ నుండి చందన్వాడికి అయితే వచ్చేసాం. చందన్వాడి నుండి మనకి శేష్నాగ్ వరకు అయితే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. అలాగే ఇలా ఎవరైనా సామాన్ వెనక మోయలేకపోతే పిట్టు సర్వీసు అంటే వాళ్ళు లగేజ్ తీసుకుని వెళ్తారు. వాళ్ళకి అయితే వచ్చేసి 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఒకరికి. అలాగే ఇలా డోలీ సర్వీస్ కూడా ఉంది. గుర్రం మీద ఎక్కి వెళ్ళడానికి భయపడే వారి కోసం. चलो आगे बढ़ाओ गाड़ी को। मैं छोटा टोप खाया हम दो ఈసారి అయితే కొత్త రూట్ లో అయితే చేంజ్ చేయడం జరిగింది. నేను లాస్ట్ ఇయర్ రాలే కానీ అంతకు ముందున్న ఇయర్ అయితే రూట్ అయితే వేరే ఉండేది. ముందు రోడ్ అయితే అటు ఉండేది, కొంచెం క్రిటికల్ గా ఉండేది. ఇప్పుడైతే ఈ పక్క నుండి అయితే తిప్పారు పైకి. ఇది కొత్త రూట్ చేశారు. ఇలా వెళ్ళే దారిలో అయితే చాక్లెట్లు, పిప్పర్మెంట్లు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా ఫ్రూట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జై బోలే. జై బోలే. జై బోలే. ఈ పాయింట్ లో అయితే చెకింగ్ చేసి పైకి అయితే పంపిస్తున్నారు. మనకైతే ఇలా ఫుట్ పాత్ అయితే తయారు చేశారు పైకి ఎక్కడానికి అయితే. సో మనం అక్కడ కింది నుండి అయితే పైకి అయితే ఎక్కడం జరిగింది. ఇప్పుడైతే వెహికల్స్ కూడా వచ్చేటట్టు
మనకి ఇలా రోడ్ అయితే పిష్యూ టాప్ వరకు అయితే రెడీ చేశారు. ఈ కొత్త రోడ్డు కిందనే పాత రోడ్డు కూడా ఉంది. అలాగే ఈ కింద బేస్ క్యాంప్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ పాయింట్ దగ్గర అయితే పాత రోడ్డుని కొత్త రోడ్డుని అయితే జాయింట్ చేశారు. ఇలా కొంచెం పైకి వచ్చాక మళ్ళీ లంగర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మన ఫుట్ పాత్ వేయడానికి అయితే ఇలా అయితే తీసుకొచ్చి పెట్టారు ఈ ఏరియాలో. ఇంత పైకి కూడా వెహికల్స్ అయితే రావడానికి వీలుగా అయితే దాదాపుగా రోడ్డును అయితే తయారు చేయడం జరుగుతుంది. రేపు ఫ్యూచర్లో వెహికల్ని కూడా అలో చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. పిలుస్తున్నా కూడా వచ్చేస్తుండు ఎవరు పెద్ద పెద్ద ముసలోళ్ళు వీళ్ళు. పా నడు. వాకింగ్ స్టార్ట్ చేసి 2 hours అయింది. మధ్యలో వరకు అయితే వచ్చినాం. ఇంకో ఆ టాప్ వరకు అయితే వెళ్ళాలి. మేమైతే ఆ కింద ఎక్కడో లోయల నుండి వచ్చినాము. అదైతే కనిపించట్లేదు ఇప్పుడు. క్యాంపింగ్ టెంట్స్. అంతకు ముందు వచ్చినప్పుడు అయితే మనం లిండర్ రివర్ పక్క నుండి అయితే కొంచెం హైట్ నుండి నడవడానికి అయితే దారి ఉండేది. ఆ రివర్ త్రూయే చాలా దూరం అయితే వచ్చేది ఈ పిష్యూ టాప్ కింది వరకు కూడా. ఆ పిష్యూ టాప్ దగ్గరికి వచ్చిన తర్వాత స్ట్రేట్గా అయితే పైకెక్కేది. ఆ టైంలో అయితే ఈ అవతల గుట్టెక్కితే బాగుండనిపించేది. అంతకుముందు ఈ లిండర్ రివర్ కింద ఉన్న లిండర్ రివర్ దాకా రోడ్ అయితే ఉండేది. అక్కడి నుండి ఈ రోడ్ అయితే జిగ్ జాగ్గా ఇలా ఈ పిష్యూ టాప్ మనకి ఎదురుగా అవపడుతున్న ఈ టాప్ వరకు అయితే ఉండేది. ఇప్పుడైతే మనకి కింది నుండే కొంచెం కొంచెంగా ఇలా హైట్ తీసుకొచ్చి మనకు వెహికల్ కూడా వెళ్ళే అంత ఈజీగా అయితే చేయడం జరిగింది. కానీ డిస్టెన్స్ అయితే చాలా దూరం అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ఇట్లోను ఆ పై నుండి అయితే పిష్యూ టాప్కి అయితే చేరుకోవచ్చు. అంతకుముందు శేషనాగ్ గణేష్ టాప్ దగ్గరే ఉండేది ఆక్సిజన్. ఇప్పుడైతే మన పిష్యూ టాప్కి వెళ్ళే దారిలో కూడా ఈ సెకండ్ పాయింట్ ఆక్సిజన్ పెట్టడానికి అక్కడ అవపడేది పిష్యూ టాప్ ఏరియా. ఓ శంకరా బం బం అంతకుముందు అక్కడ కింద కనిపిస్తున్న వాటర్ కాన్సెల్లి జిగ్ జాగ్ స్ట్రేట్గా ఉండేది. అప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ అల్సట్ ఎక్కువ వచ్చేది. ఇదైతే ఇప్పుడు మనకి వెహికల్ వెళ్ళేటట్టు అయితే దారి రెడీ చేయడం జరిగింది. ఇట్లా అంతకుముందు వాకింగ్ చేసే రోడ్డుకి ఓన్లీ గుర్రాలను మాత్రమే అలో చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు కొత్తగా రెడీ చేసిన రోడ్డుని ఇక్కడైతే
అటాచ్ చేయడం జరిగింది. ఇంచెల్లి ఫిష్ టాప్ అయితే జస్ట్ ఒక 100 మీటర్స్ అయితే ఉంటుంది. ఫిష్ టాప్కి చేరుకోగానే అంతకుముందు అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించేది, కానీ ఈసారి మనకి గుట్ట చుట్టూరంగా ఆల్రెడీ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చాం కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు. ఫస్ట్ టైం డైరెక్ట్గా ఫిష్ టాప్కి స్ట్రేట్గా వచ్చినప్పుడైతే లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కాకపోతే డైరెక్ట్గా చూసినప్పుడు వేరుగా ఉంటుంది. ఇక్కడ ఫిష్ టాప్ దగ్గర చేరిన తర్వాత 12 గంటలకి అయితే అన్నీ లంచ్ అండ్ మిగిలిన అన్నీ ముగించుకొని ఇక్కడి నుండి అయితే బయలుదేరడం జరిగింది. కరెక్ట్ 12 o'clockకి అయితే బయలుదేరాం. అయితే వ్యూ అయితే అద్భుతంగా ఉంది. ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఇలా రోడ్స్ అయితే లేవు, అలాగే ఒక సింగిల్ లైన్ లాగానే నడుచుకుంటూ వెళ్ళేది. ఈ పక్కకు కూడా కింద పడకుండా అయితే ఇప్పుడు ఈ రాడ్లతో అయితే రైలింగ్ అయితే రెడీ చేసి పెట్టారు. అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బ్రో వాళ్ళతో అయితే మంచి డెవలప్మెంట్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్. వ్యాలీ అవతల సైడ్ కూడా ఇలా వ్యక్తి అయితే గుర్రం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగుంది లొకేషన్. పహల్గామ్ అంటేనే వెల్కమ్ టు షెపర్డ్స్ అని ఉంటుంది. అక్కడక్కడ మనకి ఇలా షెపర్డ్స్ అయితే ఇల్లు కట్టుకొని ఈ మంచు కొండల్లో అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచు అయితే చాలా ఏరియాల్లో కరిగిపోయింది. మనకు అక్కడ గ్లేసియర్ అయితే కనిపిస్తుంది, అలాగే ఎదురుగా కూడా అక్కడ కూడా గ్లేసియర్ అయితే కనిపిస్తుంది. మిగిలిన అయితే అన్నీ కరిగిపోయాయి ఆల్మోస్ట్. మనకు వింటర్లో అయితే ఇక్కడికి రావడానికి కూడా అయితే వీలుండదు. లాస్ట్ స్టాప్ చందన్వారి వరకు మాత్రమే కొంచెం కష్టంగా అయినా రాగలుగుతాం. మనకు పహల్గామ్లో కూడా వింటర్ టైంలో అయితే ఫుల్గా స్నో అయితే పడుతుంది ఈ ఏరియాలో. ఇప్పుడైతే మేము రావడం కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ స్నో అంతా కరిగిపోయింది. మొత్తం గాలికి దుమ్ము కూడా లేస్తుంది పైకి అయితే ఈ టైంలో. మొత్తం డ్రైగానే ఉన్నాయి హిల్స్. అలాగే బేస్ క్యాంప్ అయితే బేస్ క్యాంప్ కాదు, లంగర్ అయితే ఇంకొకటి అయితే దగ్గరికి వచ్చింది. ఈ ఏరియాలో అయితే ఎవరు తీసుకొచ్చి గొర్రెలు అయితే కాపుకుంటున్నారు, గొర్రెలు కాసుకుంటున్నారు. అలాగే గుర్రం కూడా పరిగెడుతూ ఉంది. ఈ ఒక్క ప్లేస్లోనే మంచు అయితే కరిగి కిందికి అయితే రావడం జరుగుతుంది. ఇలా పైన అయితే గ్లేసియర్ ఉంది. ఇలా వెల్కమ్ టు యాత్రీస్ జోజిఫాల్. జోజిఫాల్ క్యాంప్ వరకు అయితే చేరుకున్నాం.
టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. ఈ జోజీ ఫాల్స్ పక్కకే మనకి ఇలా ఈ లిండర్ రివర్ అయితే పోతుంది. కాసేపు అక్కడికి వెళ్ళి అయితే టైం స్పెండ్ చేద్దామని కిందికి అయితే వెళ్తున్నాం. సూపర్, నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి, ఐస్ వాటర్. హలో, చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే. రివర్ కి ఎదురుగానే గొర్రెలు అయితే మేస్తున్నాయి. ఇట్లా ఎదురుగా ఒక గ్లేసియర్ అయితే ఉంది. ఉడకపోయేదికే గుర్ర పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. మేము కూడా నడిచి నడిచి కొంచెం కాళ్ళకి నొప్పులు వచ్చేసి షూ అయితే ఇప్పేసి చల్లీళ్ళల్లో కొద్దిసేపు పెట్టేసుకొని మంచి వాచ్ చేసుకొని అయితే ఈ జోజిబాల్ ఏరియాలో మళ్ళీ లంచ్ అయితే వేయడం జరిగింది. జోజిబాల్ దగ్గర నుండి అయితే 4 o'clock అయితే బయలుదేరాం. వాతావరణం చూస్తే ఫుల్గా మబ్బు పట్టి ఉంది, వర్షం వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కూడా ఈ జోజిబాల్ నుండి అక్కడ ఉండే వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి అది దాటిన తర్వాత వర్షం అయితే పడింది. సేమ్ సిచ్యువేషన్ ఈసారి కూడా కనిపిస్తుంది. అంతకుముందు వచ్చినప్పుడు ఈ ప్లేస్లోనే గుర్రం అయితే పడి చనిపోయింది. ఇప్పుడైతే ఇలా పడకుండా ఏర్పాటు చేశారు. అలాగే మనకు ఎదురుగున్న కొండల్లో అయితే చిన్న చిన్న గుహల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇలాంటి గుహలు అయితే ఉన్నాయి. మనం ఇంకా కొంచెం ముందుకు పోతే వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే దాదాపుగా వచ్చేసాం. అలాగే మనకైతే అక్కడ గుట్టల మీద అయితే ఇలా గొర్రెలు అయితే మేస్తున్నాయి. అంత పైకి మొత్తం టాప్ ప్లేస్ కూడా అయితే వెళ్ళాయి అవి. దారి అయితే ఇంత డేంజర్గా ఉంది. ఇక్కడ కింద ఇంత పెద్ద లోయ, వాటర్ ఫాల్స్, అక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒక వాటర్ ఫాల్, పైన గ్లేసియర్.
జై బోలే జై బోలే జై బోలే జై జై బోలే జై బోలే జై బోలే జై. మనకి ఫిష్ టాప్ దాటిన తర్వాత ఎవరైనా ఈజీగా ఈ వాటర్ ఫాల్ దాకా అయితే రావచ్చండి. ఈ వాటర్ ఫాల్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి మనకి మళ్ళీ శేష్నాగ్ లేక్ కనిపించే వరకు అయితే కొంచెం డిఫికల్ట్ వాకింగ్ ఉంటుంది. ఈ ఇంచెల్ ఎవరైనా వెళ్తే డోలీ కానీ పోనీ సర్వీస్లో వెళ్ళొచ్చు. ఎట్లుంది? బాగుందా? ఇంకోసారి వస్తావా? లాస్ట్ టైం ఈ ఏరియాకి వచ్చేసరికి కూడా సేమ్ ప్లేస్లో ఇలా గొర్రెలు అయితే సేమ్ ఇటు రిటర్న్ అయితే రావడం జరిగింది. సేమ్ కానీ టైం ఇప్పుడు ఇంకా కొంచెం ముందే రీచ్ అయ్యాం. కానీ గొర్రెలు అయితే కామన్గా కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. వాటర్ ఫాల్ నుండి పైకి ఎక్కిన తర్వాత కొంచెం దూరం ఈ బండలలో నడిచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ వ్యూ అయితే మనకు శేషనాగ్ లేక్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో చాలామంది ఇక్కడికి రాగానే ఇక రీచ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ నుండి కూడా మనకి అంటే నడవాల్సిన దూరం అయితే ఒక 1 అవర్ అయితే మినిమం ఉంటుంది. ముజలామే ఎట్లుంది? ఎన్ని మొత్తానికి కష్టం మీద చూడు 6:30 వరకు చెక్ పాయింట్కి అయితే రీచ్ అయినాం. ఇంకో పావు గంటల బేస్ క్యాంప్ లోపలికి అయితే వెళ్తాం. చెక్ పాయింట్ ఇది. వర్షపు చినుకులు అయితే చిన్నగా పడుతున్నాయి. ఈ టైంలో మేమైతే చెకింగ్ అయిపోయి ఈ బేస్ క్యాంప్ లోపల ఉన్న బండారీలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసే వరకే వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఒకటేసారి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. కాసేపు ఆగి రెయిన్ కోట్ వేసుకొని అయితే బేస్ క్యాంప్ లోపలికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఉన్న టెంట్లో అయితే ఈచ్ మెంబర్కి అయితే 800 అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇక్కడైతే నైట్ టైంలో అయితే హెవీగా కూల్ అయితే ఉంటుంది. మనకు యాత్ర మొత్తంలో అయితే ఈ శేషనాగ్ బేస్ క్యాంప్ దగ్గర స్టే చేయడం ఒక్కటే కొంచెం క్రిటికల్గా ఉంటుంది. ఇది మా జర్నీలోని డే 5 విశేషాలు. అమర్నాథ్ యాత్రలో భాగంగా పహల్గామ్ నుండి శేషనాగ్ లేక్ వరకు అయితే డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2 అయితే మనం ఈ శేషనాగ్ బేస్ క్యాంప్ నుండి పంచతరణి వరకు అయితే నెక్స్ట్ వీడియో అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.